నిండు నూరేళ్ల సావాసం ఎపిసోడ్ ప్రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అమర్ అయితే గుర్కాలో ఉన్నది ఎవరు అన్నది చూడటానికి అసలు మా ఇంటి ఎదురు నుంచున్నది ఎవరు అని చూద్దామని బయటకైతే వస్తాడు ఇంట్లోకి వెళ్ళబోయే అతను. హలో, ఎవరు మీరు అని బాగి దగ్గరకైతే వచ్చి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు కరుణ అయితే స్పీడ్గా పరిగెత్తుకుంటా వచ్చి, సార్ తను నా ఫ్రెండ్ సార్ అని అది చెప్తూ ఉంటుంది. తన పేరు బేగం సార్, మీతో చిన్న పనుండి వచ్చాం సార్ అని కరుణ చెప్తూ ఉంటుంది. మీరు ఇంట్లో లేరని మనోహరి గారు చెప్పిండ్రు, అందుకనే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అని చెప్తూ ఉంటుంది. అని అలా కరుణ అనగానే అప్పుడు అమర్, ఏంటి కరుణ, నువ్వు నాకు కాల్ చేసావు, ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, బాగా కనపడింది అని చెప్పావు, అటునుంచి అటే ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటాడు అమర్. అప్పుడు కరుణ, సార్ అట్లాంటిదేం లేదు సార్, బాగి అని నేను బలంగా నమ్మాను, కానీ తను బాగి కాదు సార్, వెనక నుండి చూసి అలా అనుకున్నాను, ఎవరో అమ్మాయిని బాగి అనుకొని బై మిస్టేక్ పొరబడినాను, సారీ సార్, బేగం మనం వెళ్దాం పద అని అంటుంది బాగీని. ఇక అక్కడి నుంచి అయితే ఇద్దరూ వెళ్ళిపోతారు. బాగి కరుణ అనాథాశ్రమానికి రీచ్ అయిన తర్వాత కరుణ మనోహరి గురించి చెప్తూ ఉంటుంది. డౌటే లేదే, మనోహరి మొహంలో ఆ కంగారు నేను బాగా గమనించాను, నువ్వెక్కడున్నది నాకు తెలుసు అని చెప్పగానే తను ఎంతో టెన్షన్ పడిపోయింది. ఆ మనోహరి నీపై కావాలనే కుట్ర చేసిందే అని కరుణ కన్ఫర్మ్ చేసుకొని బాగీకి చెప్తూ ఉంటుంది. నువ్విక ఆ ఇంట్లో ఉంటేనే ఇలాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టగలవని కరుణ సలహా ఇస్తూ ఉంటుంది. ఆ ఇంటికి నువ్వు వెళ్ళి నిజం తెలుసుకోవాలి, ఒక్కసారి ఆ మనోహరి తప్పు చేసిందని తెలియాలి, అప్పుడు తన అంతు చూడాలి అని కరుణ అయితే చెప్తూ ఉంటుంది. ఆ ఇంటికి నువ్వు వెళ్తేనే అక్కడ ఏం జరుగుతుందన్నది అంతా నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెప్తూ ఉంటుంది కరుణ. తన గురించి తెలిసిన నిజాలన్నీ కూడా అమర్ సార్కి చెప్పేయాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు బాగి, సరే నేనే వెళ్తాను అని అంటూ ఉంటుంది. పంతులు గారు జాతక విషయంలో పాపనైతే ఉండొద్దు అన్నారు కానీ అమ్మకు దగ్గరగా నన్నేం ఉండొద్దని అనలేదుగా, అందుకని నేనే వెళ్తాను అని బాగి నిర్ణయం తీసుకుంటుంది. కొత్త బాగిని ఇక నుంచి చూస్తుంది మనోహరి అని చెప్తూ ఉంటుంది. ఇక సాయంత్రం అవడంతో ఆరు పాప స్కూల్ నుంచి అయితే ఇంటికి వస్తుంది. ఆరు పాప అయితే బాగీతో ఇలా చెప్తూ ఉంటుంది. అమ్మ, మాకు క్లాస్లో ఇవాళ ఒక కొత్త లెసను చెప్పారు. అంజు తనతో ఏం మాట్లాడింది, తనతో కలిసి టిఫిన్ చేసిన విషయాలన్నీ బాగీకి ఆరు పాప చెప్తూ ఉంటుంది. అదంతా విన్న బాగి, బుజ్జమ్మ వాళ్ళు ఫుడ్ విషయంలో బాధపడుతున్నారని చెప్తున్నావు కదా. అవును మమ్మీ, వాళ్ళ ఇంట్లో వండే వంట వాళ్ళకి నచ్చదంట అని ఆరు పాప చెప్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వంట చేసే యాదమ్మ ఎప్పుడూ టేస్టీగానే వండదంట, అంతేకాకుండా వీళ్ళని టార్చర్ కూడా పెడుతూ ఉంటారంట అని ఆరు పాప అయితే చెప్తూ ఉంటుంది బాగీకి. సరే, నేను నీకు రేపు బాక్స్ అరేంజ్ చేసేటప్పుడు అంజు అక్కతో పాటు తన తోబుట్టువులైన అక్క అన్నయ్యలకు కూడా బాక్స్ అరేంజ్ చేస్తాను అని ఆరు పాపకైతే చెప్తూ ఉంటుంది బాగి. ఆ బాక్సు నేను నీకు రెడీ చేసిస్తాను, నువ్వు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు హ్యాపీగా తినొచ్చు అని అయితే చెప్తూ ఉంటుంది. వాటితో పాటు అయితే కొన్ని స్నాక్స్ కూడా మీకు పెడతాను, అందరూ షేర్ చేసుకోండి అని చెప్తూ ఉంటుంది. ఇక ఆరు పాప బాక్స్ తీసుకొని వస్తుంది స్కూల్కి. అలా బాక్స్ తీసుకొచ్చాక మధ్యాహ్నం లంచ్ టైం అయ్యాక అంజు పాప ఆరు పాప ఇద్దరు ఒకే దగ్గర కూర్చొని అవి తింటూ ఉంటారు. తిని అబ్బా ఎంత బాగుందో లంచ్, ఇవి మా అక్క వాళ్ళకు కూడా తీసుకెళ్తాను ఈ స్నాక్స్ అని అంటూ ఉంటుంది. అప్పుడు నిజంగానే నువ్వు చెప్పింది నిజమే, ఈ అచ్చం మనం మిస్సమ్మ చేసిన వంటల్లాగానే ఉన్నాయని, చాలా బాగున్నాయని తింటూ ఉంటారు పిల్లలందరూ కూడా. ఇక వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, ఒకసారి ఈ జంతికలు తిని చూడండి డాడ్, ఇవి అచ్చం మన మిస్సమ్మ చేసిన వంటల్లాగే ఉన్నాయి అని చెప్తూ ఉంటారు పిల్లలు. ఇక అవి టేస్ట్ చేసిన అమర్ అయితే అవి అచ్చం మిస్సమ్మ వండిన వంటల్లా ఉండటంతో చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. ఎవరు ఈ వంట చేసింది, తన్ని నేను కలవాలి వెంటనే అని అనగానే అప్పుడు పిల్లలు చెప్తూ ఉంటారు, మన బుజ్జం ఉంది కదా, వాళ్ళ అనాథ శరణాలయంలో టీచర్ ఉంది కదా, తనంట చేసింది అని పిల్లలు అయితే చెప్తూ ఉంటారు. పిల్లలు టీచర్ అనగానే, సరే టీచరా, నేను వెళ్ళి అయితే పర్సనల్గా ఒకసారి మీట్ అవుతాను అని అమర్ చెప్తూ ఉంటాడు. ఇక మీరు వెళ్ళి హోంవర్క్ చేసుకోండి అని పిల్లలకు చెప్పగానే పిల్లలు అయితే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయాక అమరు బుజ్జమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆరు పాపలో సేమ్ అరుంధతి లక్షణాలు కనబడటం, వాళ్ళ అమ్మ వంట ఏమో సేమ్ మిస్ అమ్మ వంటలా అనిపించడం, వీటన్నిటి గురించి అయితే అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. అది కాక అనాథ శరణాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ బాగి కనిపించకపోవటం, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుకు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు అమర్. తను ఆశ్రమం నుంచి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఒకసారిగా బాగి ఏమైనా చుట్టుపక్కల ఉంది అని తన మనసుకి అనిపించటం, ఇక ఇవన్నీ కూడా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అమర్ అయితే అనాథాశ్రమానికి బయలుదేరతారు. ఇక అక్కడికి వెళ్ళడం సడన్గా షాక్ ఇస్తాడనమాట బాగీకి. అమర్ని చూసి బాగి గబగబా వెళ్ళిపోబోతుంటే అమర్ అయితే చేయి పట్టుకొని, ఆగు బాగి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇంకా ఎన్నాళ్ళు నా నుంచి తప్పించుకుంటావు అని అడుగుతూ ఉంటాడు అమర్.
ఇక నిన్ను వెళ్ళనివ్వను. ఇప్పటి వరకు నువ్వు నాకు దూరం అయింది చాలు. ఎందుకంటే నీ దగ్గర నా నీ నీకన్నా నాకన్నా ఎక్కువైన మన అమూల్యమైన కూతురు ఉంది అని అమర్ చెప్తూ ఉంటాడు. చూడు బాగి, నేను నా కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. నా కూతురికి తల్లిగా నిన్ను కూడా ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను. నాకు నా పాప కావాలి. పాప కోసమే ఇక్కడికి వచ్చాను అని అయితే చెప్తూ ఉంటాడు. నా పాపని నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అమర్ చెప్తూ ఉండటంతో బాగి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి ఏమండి అనగానే, వద్దు నువ్వు నాకేం చెప్పొద్దు అంటాడు అమర్. నువ్వు ఏదో ఒకటి మాట్లాడి నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు. అలా బాగీని పాపని అయితే అమర్ ఇంటికి తీసుకొస్తాడు. అలా ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళని పిల్లలు మనోహరి అయితే చూసి మనోహరి ఏమో షాక్ అవుతుంది. పిల్లలైతే చాలా ఆనందపడిపోతూ ఉంటారు. ఈ ఇంటికి పంతులు గారు చెప్పిన దానివల్ల నేను రాకూడదు అనుకున్నాను, కానీ ఈ మనోహరి వల్ల ఈ ఇంటికి నేను రావాల్సి వచ్చింది అని అయితే బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను ఇంటికి రావడానికి కారణమే మనోహరి. ఈ మనోహరి కానీ కావాలని ఏదైనా కుట్ర చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఖచ్చితంగా ఈ మనోహర్ గురించి ఒక కంట కనిపెట్టడానికే నేను ఇక్కడికి రావాలి అని నిర్ణయం తీసుకొని వచ్చాను అని అనుకుంటూ ఉంటుంది బాగి. అప్పుడు బాగి పక్కనే ఉన్న ఆరు పాప అయితే చూసి, ఏంటి మమ్మీ మనం ఎక్కడికి వచ్చాము, ఇది అంజు అక్క వాళ్ళ ఇల్లు కదా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు వెంటనే బాగి ఆరు పాపని హగ్ చేసుకొని, ఇది అంజు అక్క వాళ్ళ ఇల్లు మాత్రమే కాదు, ఇది మనందరి ఇల్లు అని చెప్తూ ఉంటుంది. ఇక అంజు వాళ్ళు కూడా ఆరు పాప దగ్గరికి వచ్చి, నువ్వు మా చిట్టి చెల్లెలివి అని అయితే చెప్తూ ఉంటారు. అలా చెప్పి పిల్లలైతే వెళ్ళి ఆల్బమ్ తీసుకొస్తాం ఉండు అని చెప్పి గబగబా ఆల్బమ్ తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారనమాట. అప్పుడు చిన్నప్పుడు చేసిన ఫంక్షన్ ఫొటోస్ అన్నీ చూపిస్తూ ఉంటారు. ఇక తన తలనైతే పక్కకు తిప్పి చూడగానే అరుంధతి ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో చూడగానే ఆరు పాప, ఈమె నాకు పెద్దమ్మ అవుతుంది కదా అని అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు పిల్లలు, నీకేమో పెద్దమ్మ మాకేమో అమ్మ అవుతుంది అని ఆరు పాప మాటలు ముద్దు ముద్దుగా ఉండటంతో మురిసిపోతూ ఉంటారు. అప్పుడు మనోహరి మాత్రం తనలో తానే రగిలిపోతూ ఉంటుంది. ఈ బాగీకి ఎంత ధైర్యం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటే డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడికే వస్తుందా అని మనోహరి అయితే అనుకుంటూ ఉంటుంది. అమర్ కన్విన్స్ చేస్తే మాత్రం బాగీ కన్విన్స్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుందా, అవ్వకూడదు కదా అని మనోహరి రగిలిపోతూ ఉంటుంది. బాగీ తిరిగి భయపడి మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోయేలా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అలా వెళ్ళిపోవాలి అనుకుంటే అమ్ముకి ఏదో ఒక అపాయం జరిగేలా చూడాలి అని అయితే మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో సాయంత్రం అవుతుంది. అమర్ అయితే బయట నుంచి వచ్చి ఆరు ఆరు అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు ఏంటి డాడీ అనుకుంటా వస్తుంది. అప్పుడు అమర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంగా మళ్ళీ తిరిగి ఎప్పటికీ నాకు దూరం అవ్వకుండా ఉండటానికి గుళ్ళో నీ పేరు మీద అన్నదానం చేపిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా రేపు మనం గుడికి వెళ్ళాలి అని అమర్ చెప్పడంతో అప్పుడు ఆరు పాప, ఓకే డాడీ, ఈ విషయం మమ్మీతో కూడా చెప్పండి అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక అమర్ బాగీ వైపు చూస్తూ ఉంటాడు. బాగీ కూడా అమర్ వైపు చూస్తూ బాగీకి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉండటంతో ఆరు పాప, ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదా అని ఆరు పాప అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు అమర్, అలాంటిదేమీ లేదు, రేపు నువ్వు కూడా రావాలి అని భాగ్య వైపు చూస్తూ అంటూ ఉంటాడు. ఇక భాగ్య ఖచ్చితంగా వస్తాను అని అయితే చెప్తుంది. ఇక పిల్లలైతే భాగ్య దగ్గరికి వచ్చి, మిస్ అమ్మ నువ్వు అసలు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయావు, ఎన్నిసార్లు అడుగుతున్నా రీజన్ చెప్పట్లేదు ఏంటి అని పిల్లలు అడుగుతూ ఉంటారు. నువ్వు వెళ్ళిపోయినాక డాడీ అయితే ఎంత ఫీల్ అయిపోయారో, డాడీ నీ మీద పాప మీద బెంగ పెట్టుకున్నాడు అని పిల్లలు చెప్తూ ఉంటారు. డాడీ అలా మీరు వెళ్ళిపోయారని బాధపడటంతో ఆ బాధనైతే ఎవరూ తీర్చలేకపోయారు. మనోహరి ఆంటీ కూడా ఆ బాధనైతే ఏం తీసేయలేకపోయింది అని అయితే పిల్లలు చెప్తూ ఉంటారు. యాదమ్మ అయితే నువ్వు ఉన్నప్పుడు ఒకలా ఉంది, ఇప్పుడు ఇంకోలా ఉంది అని కూడా యాదమ్మ మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటారు పిల్లలు. ఇక అప్పుడు మిస్ అమ్మ మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అంతా అని అయితే పిల్లల్ని ఓదారుస్తూ ఉంటుంది. ఇక ఉదయం లేవగానే బాగి అయితే అమర్ కోసం కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు అమర్, ఏంటి నువ్వు తీసుకొచ్చావు అనగానే బాగి, నేను తీసుకురాకూడదా అని అంటూ ఉంటుంది. నువ్వెందుకు తీసుకొచ్చావు, యాదమ్మ ఉంది కదా తీసుకురావడానికైతే అమర్ మళ్ళీ అడుగుతూ ఉంటాడు. నేను లేనప్పుడంటే యాదమ్మ తీసుకొచ్చింది, నేను మీ వైఫ్ని కాబట్టి ఇప్పుడు నేను తీసుకొచ్చాను అని బాగి సమాధానం చెప్తూ ఉంటుంది. చూడు బాగి, నీ పైన కోపం అయితే నాకు అలానే ఉంది. నువ్వు ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయావు అన్నదానికి కారణం నువ్వు చెప్పనంత వరకు నాకు నీపై కోపం ఉంటుంది అని అమర్ చెప్తూ ఉంటాడు. కారణం లేకుండా ఏ పని చేయనని మీకు తెలుసు కదా అనగానే అప్పుడు అమర్, ఆ కారణం ఏంటో చెప్పు అంటాడు. ఆ కారణం ఏంటో చెప్తేనే కదా నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయగలిగేది, నేను చేయలేను అనుకున్నావా? భార్యాభర్తలంటే ఎవరు, ఒకరి ప్రాబ్లమ్స్ను ఒకరు షేర్ చేసుకోవడమే కదా. అంతలో బాగి, అది కాదండి అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతుంటే అంతలో ఆరు పాప పిల్లలైతే అక్కడికి వస్తారు. ఇక ఆరు పాప అయితే, మమ్మీ నేను రెడీ అయిపోయాను, ఈ డ్రెస్సు
ఈ డ్రెస్‌లో నేను ఎలా ఉన్నానమ్మా అని ఆరు పాప అడగటంతో, నీకేమ్మా నువ్వు కుందనపు బొమ్మలా ఉన్నావా అని బాగి చెప్తూ ఉంటుంది. ఇక పిల్లలు, అమరు, బాగి అందరూ కలిసి గుడికైతే హ్యాపీగా బయలుదేరతారు. ఇక అందరూ కలిసి దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు. ఆ అమర్ అయితే ఇలా వేడుకుంటూ ఉంటాడు దేవుణ్ణి. నా పాపని, నా భాగ్యని నాకైతే ఎన్నాళ్ళు దూరం చేశావు. ఇప్పుడు మళ్ళీ ఎలాగైనా అయితేనే భాగి, నా పాప నా దగ్గరకు వచ్చారు. ఇక మళ్ళీ వాళ్ళు నా నుంచి దూరం అవ్వకుండా నువ్వే చూసుకోవాలి స్వామి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళందరూ దేవుడి దర్శనం అయిపోయినాక తిరిగైతే వస్తుంటే గుడి మెట్ల మీద అప్పుడు భాగ్యకి ఒకే ఇంట్లో ఉండకూడదు అని చెప్పిన పంతులు గారు అయితే మెట్ల మీద కనిపిస్తూ ఉంటాడు. ఇక పంతులు అయితే గుడి దగ్గర మెట్ల మీద భిక్షాటం చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్న వాడిని చూసి భాగి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పంతులు గారు అని అనగానే ఒక్కసారిగా ఆయన షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడు పంతులు గారు నేను భాగమతిని అని అతనికి గుర్తు చేయాలని చూస్తూ ఉంటుంది. అదేనండి మీరు మా అమ్మాయి అన్నప్రాసనకు వచ్చారు కదా అని అనగానే, అమ్మ భాగమతి నువ్వా, నీకోసమే చూస్తున్నానమ్మా అని అయితే పంతులు గారు చెప్తూ ఉంటాడు. నీకోసమే ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానమ్మా అని అయితే భాగీతో చెప్పగానే, భాగి ఇదేంటి నా కోసం ఎదురు చూడటం ఏంటి అని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు పంతులు గారు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ నేను మీకు చేసిన ద్రోహానికి నాకు ఇలా అయిపోయిందమ్మా అని అయితే అంటూ ఉంటాడు. ఏంటి పంతులు గారు ఏ ద్రోహం చేశారు అని అయితే భాగి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక రాక్షసి నాకు డబ్బులు ఇచ్చి మీతో అలా చెప్పించారమ్మా అని అయితే నిజాన్ని బయట పెడుతూ ఉంటాడు పంతులు గారు. నిన్నైతే నీ కుటుంబానికి దూరం చేశాను, ఆ పాపమే నన్ను ఇదిగో ఇలా చేసింది అని అయితే పంతులు గారు బాధపడుతూ ఉంటాడు. నేను ఆమె దగ్గర డబ్బులు తీసుకున్న కొంతకాలానికే నా భార్యకి పక్షపాతం వచ్చింది. నా పాపానికి ప్రాయశ్చిత్తంగా నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా అని అయితే భాగితో అంటూ ఉంటాడు. ఇక పంతులు గారు చెప్పే మాటలన్నీ అయితే అక్కడికి అమర్ వచ్చి మొత్తం వినేస్తాడు. అమర్ అయితే భాగి దగ్గరకు వచ్చి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు భాగి నువ్వు అమ్ము ప్రాణాల కోసం ఇన్ని రోజులు బయట మాకు దూరంగా ఉన్నావా అని అయితే అంటూ ఉంటాడు. అలా అని వెంటనే భాగ్యని అయితే హక్ చేసుకుంటాడు అమర్. భాగి నువ్వు నిస్వార్థపరురాలు అని తెలుసు, కానీ నీ జీవితాన్ని కూడా త్యాగం చేసి ఇలా చేస్తావని అయితే నేను అనుకోలేదు. ఇక అప్పుడు అమర్ అయితే భాగ్యకి సారీ భాగి నేను నిన్ను కోప్పడ్డందుకు అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక అక్కడికైతే మనోహరి వచ్చి అలా సారీ చెప్పటం, భాగ్యని హగ్ చేసుకోవటం ఇవన్నీ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు పంతులు గారు అయితే మనోహర్ని చూసి వెంటనే గొంతు పట్టుకుంటాడు. ఇక అప్పుడు పంతులు గారు నీ వల్లే కదా, నేను అప్పుడు నువ్వు చెప్పిన మాటల వల్ల, నువ్వు నాకు డబ్బులు ఇవ్వటం వల్లే కదా నేను ఈ అమ్మాయిని వాళ్ళ కుటుంబానికి దూరం చేశాను అని అయితే చెప్తూ ఉంటాడు. నువ్వు ఇచ్చిన డబ్బుల వల్లే కదా నా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయాము అని అయితే ఆ కోపం అంతా మనోహరి మీద చూపిస్తూ ఉంటాడు. ఇక మనోహరి గొంతు నులుముతూ ఉంటే ఆ పంతులు గారు అమర్ చూసి పంతులు గారిని పక్కకి నెట్టేస్తాడు. ఇక రాతోడు అయితే వెంటనే హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు. వాళ్ళని ఇక్కడికి వచ్చి అతన్ని తీసుకెళ్ళమని చెప్పి మతిస్థిమితం ఏమన్నా కోల్పోయాడేమోనని అయితే ఫోన్లో చెప్తూ ఉంటాడు. ఇక అతన్నైతే హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. ఇక వీళ్ళు అమర్ వాళ్ళైతే ఫ్యామిలీ మొత్తం ఇంటికి చేరుకుంటారు. ఇక ఇంటి దగ్గర ఏం జరుగుతుందోనని మనోహరి గసగసలాడుతూ ఉంటుంది. ఇక కొంచెం వెనక్కి తిరిగి చూసేలోపు వెనకమాలే బాగా కోపంగా చూస్తూ ఉంటుంది మనోహర్ని. ఏంటి మనోహరి, పంతులు గారు అన్నీ నిజాలే చెప్పినా ఆయనకి మతిస్థిమితం లేదని నువ్వు రాతోడికి చెప్పి ఫోన్ చేయించావు కదా ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళమని, ఇవన్నీ నాకు తెలియదు అనుకున్నావా అని బాగా అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇంకా నీ మనసు మార్చుకోలేదా? ఆయన ఎప్పుడైనా వేరే ఆడదాని వైపు కన్నెత్తైనా చూశాడా? నిన్ను వాళ్ళ మా అక్క ఫ్రెండ్గా తప్పించి ఇంకెప్పుడైనా వేరే ఉద్దేశంతో చూసారా అని అయితే బాగా అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇంకా ఏం సాధిద్దామని ఇంట్లో ఉంటున్నావు అని బాగా అడుగుతూ ఉంటుంది. నువ్వు ఆయన ఎన్నిసార్లు దక్కించుకోవాలని ప్రయత్నించినా ఆయన కనీసం నీ కాలు నీడను కూడా ఆయన టచ్ చేయలేదు అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక భాగ్య అయితే మనోహరితో నీకు రేపొద్దున డబల్ ధమాకా ఉంటుంది, ఈ రేత్రల్లా దాని గురించి ఆలోచిస్తూ చావు అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాగి. అప్పుడు మనోహరి ఏంటి బాగి ఏం ప్లాన్ చేసింది, ఏం ప్లాన్ చేసినా అయినా నన్నేం చేస్తుందిలే అనుకుంటుంది మనోహరి. ఆల్రెడీ ఆ పంతుల్ని ఒక మెంటల్ అని సాక్ష్యం క్రియేట్ చేశాను కదా, ఇక అమర్కి ఏం చెప్పి నమ్మిస్తుంది అని కాన్ఫిడెంట్గా అయితే ఉంటుంది మనోహరి. ఇక ఉదయం అవుతుందన్నమాట. అమర్ కాఫీ తాగుతూ హాల్లో కూర్చొని ఉంటే రణవీర్ ఒక ఆల్బమ్ పట్టుకొని అక్కడికి వస్తారు. అమర్ రణవీర్ని ఇలా అడుగుతూ ఉంటాడు. ఎప్పుడు జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చావు, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వస్తావు అని అడుగుతూ ఉంటాడు. అమర్ గారు నేనైతే మీ ఇంటికి చాలాసార్లు వచ్చాను, మీపై కుట్రలు కూడా చాలాసార్లు చేశాను, వాటన్నిటికీ కారణం మనోహరి నేను కలిసి ఈ పనులన్నీ చేశాము అని రణవీర్ చెప్తూ ఉంటాడు. ప్రూఫ్ సాక్ష్యం ఏది అని మీరు అడగొచ్చు, ఎందుకంటే మనోహరి తన మీద నమ్మకం కలిగేలా మీతో ఇన్నాళ్ళు అంతలా నమ్మకం పెంచింది కాబట్టి. ఈ ఆల్బమ్ చూడండి, మనోహరి నేను తాళికట్టిన భార్య అని సాక్ష్యాలు ఎత్తి చూపిస్తూ ఉంటాడు రణవీర్. కోల్కతాలో నేను మనోహర్ని పెళ్లి చేసుకున్నాను, మా ఇద్దరికి ఒక పాప కూడా ఉంది.
అమర్ గారు, నా భార్యని నాతో పాటు పంపించేయండి, నాకు నా భార్య కావాలి అని అయితే రణవీర్ ప్రాధేయపడుతూ ఉంటాడు అమర్ని. ఇక అదంతా చూస్తున్న మనోహరి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి మనోహరి వైపు చూస్తూ ఇప్పుడు అర్థమైందా నేను ఇచ్చిన డబల్ ధమాకా ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. ఇక మనోహరి వచ్చి అమర్ అమర్ అది కాదు అమర్ అనగానే మనోహరి ఏముంది ఇంక నువ్వు మాట్లాడటానికి అని అంటూ ఉంటాడు. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు, నువ్వు రణవీర్తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అయితే మనోహరికి చెప్తూ ఉంటాడు. మీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు, మీ ఇద్దరి మధ్య ఏ మనస్పర్ధలు అయినా రావచ్చు, కానీ ఇలా నువ్వు ఇల్లు వదిలిపెట్టి రావడం మాత్రం కరెక్ట్ కాదు అని అంటాడు అమర్. మీ ఇద్దరిని నేను కలుపుతాను. చూడు రణవీర్, మనోహరి కోపంలో నిన్నేదైనా మాట అనుండొచ్చు, ఆ మాటలన్నీ నువ్వు మర్చిపోవాలి. ఈ ఇంటి ఆడపిల్లగా మనోహర్ని నేను నీకు అప్పచెప్తున్నాను అని అమర్ మనోహర్ని రణవీర్కి అప్పగిస్తూ ఉంటాడు. ఇక అలా అప్పగించగానే మనోహర్ని బాగి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మనోహర్ ఏమో కోపంగా బాగిని చూస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక ఇది ఎపిసోడ్ రివ్యూ జరిగింది. రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.